హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం అయితే ఈ లిస్టులో ఉన్న వాళ్ళకైతే ఉచిత రేషన్ని నిలిపివేయాలని అయితే ఆలోచిస్తోంది. ఉచిత రేషన్ ఎవరెవరికైతే నిలిపివేయబోతుంది అనే విషయం అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళిపోతే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకం గురించి అయితే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పథకాన్ని అయితే కోవిడ్ కారణంగా తలెత్తిన ఇబ్బందుల నుంచి తప్పించడానికి ప్రధాన్ మంత్రి గారు అయితే ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఉచిత రేషన్ వ్యవధిని అయితే జనవరి 1, 2024 నుంచి మరొక 5 సంవత్సరాలు అయితే పొడిగింపు చేయడం అయితే జరిగింది. తాజాగా రిలీజ్ అయిన బడ్జెట్లో కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిలీజ్ అయిన బడ్జెట్లో కూడా 2.3 లక్షల కోట్ల నిధులైతే ఈ ఉచిత రేషన్ కోసం అయితే కేటాయించడం జరిగింది. కానీ ఈ ఉచిత రేషన్ పంపిణీలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు అనేదైతే సమాచారం ప్రభుత్వానికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పన్నుల చెల్లింపుదారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతోనైతే పంచుకోనుంది. తద్వారా పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం తీసుకుంటే వాళ్ళనైతే అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం వారికైతే ఉచిత రేషన్ అయితే నిలిపివేయడం జరుగుతుంది. ఆదాయపు పన్ను చెల్లించలేని వారి కోసం అయితే ఈ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కేవలం పేద కుటుంబాలకి ఉచిత రేషన్ అందాలన్న ఉద్దేశంతోనే ఈ పథకం అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ పథకంలో భాగంగా పన్ను చెల్లింపుదారులకు సైతం ఉచిత రేషన్ అయితే అందుతుంది అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అయితే వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఈ పన్ను ఎవరైతే కడుతున్నారో, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళ డేటాను అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వారికి మాత్రం ఉచిత రేషన్ నిలిపివేయాలని అయితే ఆలోచిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నుంచి అయితే ఈ ఉచిత రేషన్ పథకంలో అనర్హుల డేటాను అయితే తీసి వారికి మాత్రం ఉచిత రేషన్ అయితే నిలిపివేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.